योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। या सत्संस्कृति संप्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणं रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरं वन्दे भारतमातरं। పవిత్రమైనటువంటి మన భారతదేశంలో ఈ దేశానికి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపునిచ్చినటువంటి ప్రామాణిక వచనాలు వేదాలు. వేదము అంటే వేదయతి కాబట్టి వేదం. ఏది తెలియజేస్తుందో అది వేదం. అన్నీ తెలియజేస్తాయి. వేదానికి విశేషం ఏమిటి అంటే ప్రత్యక్షేణ అనుమానేన యస్తు ఉపాయో న విద్యతే న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. కళ్ళతో ఇతర ఇంద్రియాలతో కొన్ని విషయాల్ని మనం గ్రహించగలుగుతాం, కానీ అన్నింటినీ ఇంద్రియాలతో గ్రహించలేం. ఊహతో ఒక అనుమాన ప్రమాణంతో కొన్ని విషయాలను మనం గమనిస్తాం, కానీ ఈ ఊహతో కానీ అనుమాన ప్రమాణం చేత కానీ విషయాలను అన్నింటినీ గ్రహించలేం. ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ అనుమాన ప్రమాణం చేత కానీ ఇతర ప్రమాణాల చేత కానీ ఏ విషయాన్ని మనం తెలుసుకోలేమో ఆ విషయాన్ని తెలియజేసేది వేదం. అలాంటి వేదాలు మన భారతదేశానికి ఋషులు అందించినటువంటివి. ఏ వేదాన్ని కూడా ఋషి రాయలేదు, వేదము దర్శించబడింది. ఋషి అంటే దర్శనాత్ ఋతేహే, దర్శనం చేయడం వల్ల సాక్షాత్కారాన్ని పొందడం వల్ల వేదాలు వారికి లభించాయి. ఋషులకు వాళ్ళు విన్నారు కాబట్టే అవి శృతి అనే పేరుతో పిలువబడతాయి. ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, సామవేదము అనే పేర్లు కలిగినటువంటి 4 వేదాలు చాలా ప్రసిద్ధాలు. ముందు 3 వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అథర్వణ వేదము తర్వాత ఏర్పడింది అని కొంతమంది అంటారు. ఏమైనప్పటికీ బ్రహ్మదేవుని యొక్క 4 ముఖాల నుంచి వేదములు ఆవిర్భవించాయి. ఓంకారము అథ అనే శబ్దముతో ఆరంభించి ఆ తర్వాత బ్రహ్మదేవుడు అనేక విషయాలను అనేక వైజ్ఞానికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అందించాడు. వేదము అంటే కేవలము పూజ ఆదికమైనటువంటి కర్మలకు మాత్రమే పరిమితమైనవి కాదు. వేదాలు మహావిజ్ఞాన రాశులు. ఇటీవల అత్యంత ఆధునికమైన విజ్ఞానం అని దేన్నైతే అనుకుంటున్నామో ఆ అన్ని రకాల విజ్ఞానాలు వేదాల్లో ఉన్నాయి. ఆధునిక విజ్ఞానం, కంప్యూటర్ లాంటి విషయాలు కూడా వేదాల్లో ఉన్నాయి. శాబ్దబోధ అనే ఒక ప్రక్రియ ఉంది మీమాంసా శాస్త్రంలో కానీ, వ్యాకరణ శాస్త్రంలో కానీ, అలాగే న్యాయశాస్త్రంలో కానీ. ఈ కంప్యూటర్కు ఉపయోగించే భాష కూడా వేదంలో ఉంది. అలాగే గణిత శాస్త్రము, రసాయన శాస్త్రము, ఇతర అనేక శాస్త్రాలు వేదంలో ఉన్నాయి. ఖగోళ విజ్ఞానము, ఈ లోకానికి సంబంధించిన విజ్ఞానము, ఆయుర్వేదము, ఇతర సంగీతము, ఇతర అనేక విషయాలన్నీ కూడా వేదంలో ఉన్నాయి. అలాంటి వేదము యొక్క విశిష్టతను మనం తెలుసుకొని మన దేశము యొక్క గొప్పతనాన్ని గమనించి మనము దేశభక్తులం కావాలి అంటే వేదంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటేనే తప్ప
దేశభక్తులం కాలేం. కాబట్టి ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మనం మన దేశం యొక్క ఘనతను తెలుసుకోవాలంటే వేదం యొక్క సారాన్ని అర్థం చేసుకునే అవసరం ఉంది. వేదాన్ని అందరూ పఠించలేరు. వేదం యొక్క సారాన్ని అందరము పొందవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక సంప్రదాయ సిద్ధమైనటువంటి, జన్మసిద్ధమైనటువంటి, శుద్ధమైనటువంటి స్వరం చేత, శుద్ధమైనటువంటి ఉచ్చారణం చేత మాత్రమే వేదం లభ్యమవుతుంది. అలాంటి వేదం యొక్క అర్థము అందరికీ చేరవలసిన అవసరం ఉంది. అది ప్రపంచ కళ్యాణానికి సాధనకమవుతుంది. కాబట్టి అలాంటి వేద విద్యను వ్యాప్తి చేయడం కోసం మా పాఠశాల, మా ప్రయత్నం, మా మనస్సు, మా సంకల్పం అన్నీ వేదం కోసం. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। या सत्संस्कृतिसम्प्रदाय जननी या सर्वविद्याप्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणं रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरं वन्दे भारतमातरं। ఏ పరమాత్మ ప్రేరణ చేత వాక్కు మొదలైన సకల ఇంద్రియాలు ప్రవర్తిస్తాయో అలాంటి పరమాత్మ భవ్యచరణార విందాలకు ప్రణామాంజలి సమర్పిస్తూ పవిత్ర భారత భూమి అట్టి భారత భూమాతకు ప్రణామాల్ని సమర్పిస్తూ ఏ భారత భూమికి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు, ఏ భారత భూమి యొక్క ప్రతిష్టకు కారణాలు అని మనం భావిస్తామో అలాంటి వేదాల గురించి కొంత ఆలోచిద్దాం. వేదాలు అంటే వేదయంతి ఇతి వేదాహ, తెలియజేసేవి వేదాలు. తెలియజేయడం అనేది అనేక సాధనాలతో మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. కానీ ఏ ప్రమాణాల చేత కూడా మనకు తెలియడానికి వీలుగా ఉండవో అలాంటి విషయాల్ని తెలియజేసేవి వేదాలు. ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తు ఉపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. మనకు కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి. ఇంద్రియాల చేత కొన్ని విషయాలను మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం, అన్ని విషయాలను తెలుసుకోలేం. అలాగే ఊహ చేత, అనుమాన ప్రమాణం చేత కూడా కొన్ని విషయాలనే మనం తెలుసుకోగలుగుతాం, అన్ని విషయాలు తెలుసుకోలేం. ప్రత్యక్షాది ఇంద్రియాల చేత కానీ, ఊహ, అనుమాన ప్రమాణం మొదలైన ప్రమాణాల చేత కానీ ఏ విషయాల్ని మనం తెలుసుకోలేమో
అలాంటి విషయాలను తెలియజేస్తాయి వేదాలు. ఋషులు ఈ వేదాల్ని దర్శించారు. ఒకరి చేత రాయబడినవి కావు వేదాలు, అవి సాక్షాత్కరింపబడ్డాయి, వినబడ్డాయి. వినడం ద్వారా, దర్శనం ద్వారా ఋషులు వేదాలను సాక్షాత్కరించుకున్నారు. కాబట్టి ఋషులు దర్శకులు, శ్రోతలే తప్ప వేదాలకు కర్తలు కాదు. అలాంటి అపౌరుషేయ వాక్యాలను మనం వేదాలుగా అంటాం. వేదాలు 4 రకాలు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఇతి వేదాస్త్రయస్త్రయీ అని వేదాలు ముందు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అని 3 రకాలుగానే చెప్పబడతాయి. కానీ అథర్వణ వేదము కూడా కొద్ది మార్పులతో తర్వాత ఏర్పడింది. బ్రహ్మదేవుని యొక్క 4 తలల నుంచి 4 వేదాలు ఆవిర్భవింపబడ్డాయని చెబుతారు. ఓంకారము, అథ శబ్దముతో ఆలోచించినటువంటి బ్రహ్మదేవుడు ముందుగా వేదాలను దర్శించాడు. ఋగ్వేదము అతని యొక్క తూర్పు ముఖము నుంచి, యజుర్వేదము అతని యొక్క దక్షిణ ముఖం నుంచి, సామవేదము అతని యొక్క పశ్చిమ ముఖం నుంచి, అథర్వణ వేదము అతని యొక్క ఉత్తర ముఖం నుంచి వచ్చాయి వేదాలు. ఈ వేదాలలో ఒక్కొక్క వేదములో ఒక్కొక్క విషయం ఉంటుంది, విశేషమైన విషయం. ఋగ్వేదంలో చక్కని స్తుతిపరత్వం ఉంటుంది. యజుర్వేదములో ఏ కర్మలు మనం చెయ్యాలో, ఏ కర్మలు మనం చేయకూడదో ఆ విషయం తెలియడం జరుగుతుంది యజుర్వేదం వల్ల. సామవేదము ద్వారా సంగీత విజ్ఞానాన్ని కూడా మనం పొందవచ్చు. అథర్వణ వేదం వల్ల శస్త్ర, అస్త్ర ఆది విద్యలన్నింటిని కూడా మనం పొందగలుగుతాం. అంతేకాకుండా ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అనేది వేదాల వల్లనే జరుగుతుంది. మనము లౌకికంగా అనేక సాధనలతో మనకు కావలసిన వాటిని పొందాలి అని అనుకుంటాం, మనకు ఉండేటువంటి కష్టాలని తొలగించుకోవాలి అని అనుకుంటాం. కానీ ముఖ్యంగా వేటిని మనం లౌకిక విధానాలతో పొందలేమో అలాంటి వాటిని కూడా వేదం వల్ల పొందవచ్చు. ఏ కష్టాలను లౌకికమైన సాధనల చేత మనం పొందలేమో అలాంటి కష్టాలను వేద ప్రామాణికమైన కర్మలను అనుసరించి మనము ఆ కష్ట నివారణను పొందవచ్చు. అలాంటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం చేసేటువంటి విధానం వేదములో పరిపూర్ణంగా ఉంది. అంతేకాదు వివిధమైన వైజ్ఞానిక విషయాలు కూడా వేదంలో ఉన్నాయి. కేవలం పూజ, అనుష్ఠానము, జపము, తపము ఈ విషయాలకు ఎంత ప్రాధాన్యమైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం రసాయన శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, గణిత శాస్త్రము మొదలైన అనేక శాస్త్రముల యొక్క విషయాలన్నింటినీ కూడా వేదాలు మనకు తెలియజేశాయి. వేదములో ఉండేటువంటి విజ్ఞానం కంప్యూటర్లో కూడా ఉంది. కంప్యూటర్లో ఉన్న విజ్ఞానమును ఎంతో కాలానికి పూర్వమే వేదము తెలియజేసింది. వేద ప్రమాణాన్ని అనుసరించి న్యాయశాస్త్రము, మీమాంసా శాస్త్రము, వ్యాకరణ శాస్త్రము కంప్యూటర్ విద్యను చాలా కాలం క్రితమే తెలియజేశాయి. ఇలాంటి అనేక విషయాలు కలిగినటువంటి వేదమును మనము పరమ ప్రమాణంగా భావించి మనకు అసాధ్యమైన విషయాలకు అన్నింటికీ కూడా వేదము ద్వారానే పరిహారము చెయ్యాలి అని మనస్సులో అనుకొని అన్ని ధర్మ కర్మలకు సాధనము వేదము, శాస్త్రము, ధర్మము. వేదోఖిలో ధర్మమూలం కనుక ధర్మానికి ప్రామాణికమైన వచనమే వేదం. అలాంటి వేదమును, ధర్మమును ప్రచారం చెయ్యాలి అనే దృష్టితో భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథ అనే ఒక నానుడిని అనుసరించి వేద విద్యను, సంస్కృత విద్యను, భారతీయ సంస్కృతిని ప్రచారం చెయ్యాలి అనే దృష్టితో నారాయణ సంస్కృత విద్యాలయం ప్రారంభింపబడింది. అలాగే పరిష్క్రియ వేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వేదావని అనే పేరుతో వేద సంరక్షణాత్మకమైనటువంటి ఒక పాఠశాల నిర్వహింపబడుతోంది. అలాంటి మా వేదావని సంస్థ, మా నారాయణ సంస్కృత విద్యాలయము
అలాగే మా పరిష్క్రియ వేది, ఈ మూడింటిని ఆశ్రయించి వీటికి అభివృద్ధిని యథాశక్తిగా కలిగింపచేస్తూ కార్యకర్తలుగా ఉండి మన ధర్మాన్ని, మన సంస్కృతిని రక్షించుకోవడం కోసం భారతీయులమందరము కూడా ప్రయత్నం చేద్దాం. జాగృహిత్వం భారతీయ ప్రభాతం సముపస్థితం సంస్కృతజ్ఞ ప్రయామశ్చల వయం రాష్ట్రే జాగృయామ వయం రాష్ట్రే జాగృయామ. జాగృహిత్వం భారతీయ ప్రభాతం సముపస్థితం సంస్కృతజ్ఞ ప్రయామశ్చల వయం రాష్ట్రే జాగృయామ వయం రాష్ట్రే జాగృయామ. బాలపికకుల మధుర సంస్కృత పంచమస్వర కూజితం శృణు శ్రవణ సుఖప్రదం కవి సుభాషిత కలకిలకిలం పశ్య విశ్వహితాస్పదం త్యాగారుణం కలయాగతం జ్ఞానభానుముపాస్మహే జ్ఞానభానుముపాస్మహే ధియో యో నః ప్రేరయేత్ ధియో యో నః ప్రేరయేత్. జాగృహిత్వం భారతీయ ప్రభాతం సముపస్థితం సంస్కృతజ్ఞ ప్రయామశ్చల వయం రాష్ట్రే జాగృయామ వయం రాష్ట్రే జాగృయామ. విసృజ జాడ్యం మోహజనితం త్యజాలస్యం మానసం శృతి స్మృతి ఋషి శంఖనాదైర్ దమయ మందేహాసురాన్ చింతయానంతం సమంతాత్ సర్వజీవాంతర్గతం భారతీ సుప్రజ కార్యం మాతృసేవనమాన్హికం మాతృసేవనమాన్హికం. జాగృహిత్వం భారతీయ ప్రభాతం సముపస్థితం సంస్కృతజ్ఞ ప్రయామశ్చల వయం రాష్ట్రే జాగృయామ వయం రాష్ట్రే జాగృయామ. మనః క్షేత్రం సమం కృత్వా మనః క్షేత్రం సమం కృత్వా స్నేహలతికారోప్యతాం దయాసలిలం పూరయిత్వా ప్రేమ పుష్పం వర్ధ్యతాం సంవిభజ్య జ్ఞాన సుఫలం సమైః సహ సంభుజ్యతాం మునివచన కృతి శాంతి ధృతిభిర్ భారతశ్రీ సాధ్యతాం భారతశ్రీ సాధ్యతాం భారతశ్రీ సాధ్యతాం భారతశ్రీ సాధ్యతాం. జాగృహిత్వం భారతీయ ప్రభాతం సముపస్థితం సంస్కృతజ్ఞ ప్రయామశ్చల వయం రాష్ట్రే జాగృయామ వయం రాష్ట్రే జాగృయామ. మన సంస్కృతిని నిలపడానికి, మన ధర్మాన్ని కాపాడడానికి ఏ దేశంలో ఉన్నా ఈ దేశం మీద భక్తితో గౌరవముతో ప్రపంచమంతా ఒకటైనా కూడా శాంతికి స్థానం భారతదేశం. అలాగే విజ్ఞానానికి, సమన్వయానికి, కుటుంబ స్వరూపానికి, జీవన పద్ధతికి ఆదర్శమైనది భారతదేశం. అలాంటి విధానమంతా వేదాలలో, శాస్త్రాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో ఉంది. అలాంటి పురాణ ఇతిహాసాలను, వేదాలను మళ్ళీ మనం వ్యాప్తి చేయడం కోసం కంకణం కట్టుకొని ముందుకు వెళదాం. అందరము వేదసారాన్ని తెలుసుకుందాం. వేదములను ఉచ్చరించడం కష్టం కావచ్చు. పండితులు, జన్మసిద్ధమైన సంప్రదాయము తెలిసినటువంటి వారు, శారీరకమైన అర్హత కలిగినటువంటి వారు చేసేటువంటి కర్మలలో, వారు చేసే ధర్మ ప్రచారములో మనమంతా కూడా సహకరించి తోడ్పాడి వేద సారాన్ని, రహస్యాన్ని తెలుసుకొని ప్రపంచానికి మార్గదర్శకులమవుదాం. మన భారతీయతను నిలుపుకుందాం. హరి ఓం. ఋగ్వేద శ్వేతవర్ణస్య ద్విభుజో రాసభాననః అక్షమాలాధర సౌమ్యః ప్రీతో వ్యాఖ్యాకృతోద్యమః. ఈ ఋగ్వేద దేవత
తెల్లని రంగు కలిగి 2 చేతులతో జపమాలను ధరించి గాడిద ముఖముతో సౌమ్యవర్చస్సుతో తృప్తిని ప్రకటించే వ్యాఖ్యానం చేసే ప్రయత్నంలో ఉంటారు. ఓం స్వస్తి. అజాస్య పీతవర్ణస్యాత్ యజుర్వేదోక్షసూత్రధృతు వామే కులిశపాణిస్తు భూతిదో మంగళప్రదః. ఈ యజుర్వేద దేవత మేకముఖముతో పసుపు పచ్చని రంగు కలిగి ఉండును. కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో వజ్రాయుధమును కలిగి ఉండును. ఈ యజుర్వేద మంత్రాధ్యయనముల వలన ఐశ్వర్యము శుభమును ప్రసాదించును. ఓం నీలోత్పలతలాభాసా సామవేదో హయాననః అక్షమాలాన్వితో దక్షే వామే కుంభధర స్మృతః. సామవేద దేవత నల్లుని కలువరేఖుల వలె నెగనెగలాడు శరీరమును కలిగి గుర్రం ముఖముతో కుడి చేతియందు రుద్రాక్షమాల ధరించి ఎడమ చేతియందు పూర్ణ కుంభము కలిగి విరాజిల్లుచుండెను. ఓం అథర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః అక్షమాలాన్వితో వామే దక్షే కుంభధర స్మృతః. ఈ అథర్వవేద దేవత తెల్లని రంగు కలిగి కోతి ముఖముతో ఎడమ చేతిలో రుద్రాక్షమాలను, కుడి చేతిలో పూర్ణకుంభమును కలిగి భాసిల్లుతూ ఉండును. పవిత్ర వేదభూమి అయినటువంటి ఈ భారతదేశము యొక్క అంతర్గత దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవిత్ర తీర్థరాజముగా భాసిల్లుతున్నటువంటి కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడకు సుమారుగా 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కంచికిచర్ల గ్రామంలో శివసాయి క్షేత్రం. ఆ క్షేత్రంలో పరమ పూజ్యులైనటువంటి సామవేదుల త్రినాథ లక్ష్మీ నరసింహమూర్తి గారిచే స్థాపింపబడి దినదిన ప్రవర్ధమానుగా భాసిల్లుతున్నటువంటి వైదిక్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నారాయణ సంస్కృత విద్యాలయం. ఈ విద్యాలయంలో సుమారుగా 35 మంది వేద విద్యలను, స్మార్త విద్యలను అభ్యసించుతున్నారు. వారి యొక్క దినచర్య ఈ విధముగా ఉంది. ఉదయాన్నే 4:15కి వారికి సంరక్షకులుగా ఉన్నటువంటి కేర్ టేకర్స్ వారిని నిద్రలేపుతారు. ఆ తరువాత వారు ముఖ ప్రక్షాళనాది కార్యక్రమాలను చేసుకుని వారు అంతకు ముందు రోజు వరకు చదువుకున్నటువంటి పాఠాలు ఏవైతే ఉంటాయో ఆ పాఠాలన్నీ కూడా ఆవర్తి వేసుకుంటారు, అంటే మననం చేసుకుంటారు. తర్వాత 4:30 నుంచి 5:30 దాకా మననం చేసుకున్న తర్వాత 5:30 నుంచి 6:30 గంటల వరకు వారు కాలకృత్యములు నెరవేర్చుకుంటారు. తర్వాత 6:30 నుంచి తీసుకుని 7 గంటల వరకు సాష్టాశతగాయత్రి సహితముగా సంధ్యావందనం ఆచరిస్తారు. తర్వాత అగ్నికార్యం, తర్వాత బ్రహ్మయజ్ఞం. ఇది 7 గంటల నుంచి తీసుకుని 7:30 లోపల పూర్తి చేసుకుంటారు. తర్వాత దేవతార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ దేవతార్చనలో విష్ణు, ఆదిత్య, గణపతి, అంబిక, రుద్రుడు అనేటువంటి ఈ పంచాయతన దేవతలు ఉంటారు. వారికి నిత్యము నమక చమకములు, పురుష సూక్తము, శ్రీ సూక్తము, దుర్గా సూక్తము ఇత్యాది సూక్తములతో రోజు అభిషేకం జరుపుతారు. 7:30 వరకు ఈ కార్యక్రమంలో ఉంటారు విద్యార్థులు. తర్వాత వారు అల్పాహారం తీసుకున్నట్టుకు గాను వెళ్ళిపోతారు. తర్వాత 7:30 నుంచి 8 లోపల విద్యార్థులు అల్పాహారం తీసుకుని 7:30 నుంచి క్లాసులకు బయలుదేరి వస్తారు. క్లాసులు ఇలా పూర్వద్వారంగా వస్తే కనుక పూర్వద్వారముగా వచ్చి ఈ ఎడం చేతి వైపుకి తిరిగితే అక్కడ ఋగ్వేద కుటీరం ఉంది, ఆశ్వలాయన కుటీరం. ఋగ్వేద విద్యార్థులు
ఆశ్వాన కుటీరంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నుంచి ముందుకు వస్తే కనుక ఆపస్తంభ కుటీరం, అదే కృష్ణ యజుర్వేద కుటీరం. కృష్ణ యజుర్వేదం చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా కృష్ణ యజుర్వేద కుటీరంలోకి వెళ్ళిపోతారు. తర్వాత శుక్ల యజుర్వేద కుటీరం, అదే యాజ్ఞవల్క్య కుటీరము. శుక్ల యజుర్వేదం అభ్యసించే విద్యార్థులందరూ కూడా శుక్ల యజుర్వేద కుటీరంలోకి వెళ్ళిపోతారు. తర్వాత జైమిని కుటీరం, సామవేద శాఖలలో జైమిని శాఖ ఒకటి. ఆ శాఖ చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా జైమిని కుటీరంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత శౌనక కుటీరం. శౌనక కుటీరం అనగా అథర్వణ వేదానికి ఋషి శౌనకుడు, కనుకనే ఆ కుటీరం పేరు శౌనక కుటీరం. ఆ శౌనక కుటీరంలోకి అథర్వవేద విద్యార్థులు వెళతారు. ఆ తర్వాత వశిష్ఠ కుటీరం. ఆ వశిష్ఠ కుటీరంలో స్మార్తం చదువుకునేటువంటి విద్యార్థులు వశిష్ఠ కుటీరంలో చదువుకుంటూ ఉంటారు. ఈ క్లాసులు 8:30 నుంచి తీసుకుని 11:30 వరకు జరుగుతాయి. తర్వాత సంరక్షకులైనటువంటి కేర్ టేకర్లు విద్యార్థులను 11:30 అవగానే సంధ్యావందనాది విధులకు తీసుకుని పెడతారు. 11:30 నుంచి 12 గంటల వరకు సంధ్యావందనాది కార్యక్రమాలు అవుతాయి. తర్వాత విద్యార్థులు భోజనానికి బయలుదేరి పెడతారు. 12 గంటల నుంచి తీసుకుని 12:30 దాకా విద్యార్థులు భోజనం చేస్తారు. భోజనాది కార్యక్రమాలు అయిన తర్వాత వారు వారి నివాసమైనటువంటి శంకర నిలయంలోకి వెడతారు. వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. 12:30 నుంచి 1 గంట దాకా విశ్రాంతి తీసుకుంటారు. 1 గంటన్నర నుంచి మరలా క్లాసులు ప్రారంభమవుతాయి. ఎప్పటిలాగే వారి వారి క్లాసుల్లోకి వెళ్ళి విద్యార్థులు 4:30 దాకా వేద విద్యను అభ్యసిస్తారు. తర్వాత త్రినాథ లక్ష్మీనరసింహమూర్తి గారికి అత్యంత ముఖ్యమైనటువంటిది సంస్కృత భాష. ఆయన ఆశయం ఏమిటంటే సంస్కృతంలో విద్యార్థులు మాట్లాడాలి, సంస్కృతంలోనే అన్ని విధులు జరగాలనేటువంటిది ఆయన ఆశయం. కాబట్టి 4:30 నుంచి తీసుకుని 5:30 దాకా కూడా సంస్కృతం క్లాసులు నిర్వర్తింపబడతాయి. తర్వాత 5:30 నుంచి 6:30 దాకా విద్యార్థులకు ఆడుకొంటకు క్రీడా సమయం. వివిధ ఆటలు ఆడుకోవడానికి గాను విద్యార్థులని వదిలిపెడతారు. విద్యార్థులు ఆడుకునే సమయంలో కేర్ టేకర్లు అనగా సంరక్షకులు వారు కూడా ఉంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలిగినప్పటికీ కూడా మా దృష్టికి తీసుకురావడం, మేము వారిని ఆ సౌకర్యం వారికి సమకూరేలా చూడడం ఇది జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ దినచర్యలో భాగంగా 6:30కి మరలా స్నానాది కార్యక్రమాలు చేసుకుని సంధ్యావందనానికి వస్తారు. సంధ్యావందనానికి వచ్చిన తర్వాత సహస్ర గాయత్రితో సంధ్యావందనం ముగింపజేస్తారు. తర్వాత 7:30 నుంచి తీసుకుని 10 నిమిషాల పాటు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, మహర్షి ధ్యానం అని చెప్పేసి ఒక కోర్సు ఉన్నది. ఆ కోర్సులో భాగంగా వీరు 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తారు. ఆ ధ్యానం చేసిన తర్వాత వివిధ స్తోత్రపారాయణలు చేస్తారు. స్తోత్రపారాయణలు ఏమిటంటే భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము. అలా 10 నిమిషాల పాటు విద్యార్థులందరూ కూడా మహర్షి భావాతీత ధ్యానం చేసిన తరువాత వివిధ దేవతా స్తోత్రపారాయణలు చేస్తారు. వాటిలో విష్ణు సహస్రము, లలితా సహస్రము, భగవద్గీత ఇత్యాది పారాయణలు చేస్తారు. అవి ఆది, సోమ, గురువారాలలో భగవద్గీత, తర్వాత మంగళ, శుక్రవారాలలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, తర్వాత శనివారం నాడు, బుధవారం నాడు విష్ణు సహస్ర స్తోత్ర పారాయణ చేస్తారు. ఈ విధంగా 20 నిమిషాల పాటు స్తోత్రపారాయణ చేసిన తర్వాత విద్యార్థులు భోజనానికి బయలుదేరి పెడతారు. ఆ తర్వాత భోజనాది కార్యక్రమాలు అయిన తర్వాత 8:30 నుంచి తీసుకుని 9:30 వరకు కూడా సంరక్షకుల యొక్క ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా
అంతవరకు అయినటువంటి పాఠాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆవృత్తి వేసుకుంటారు. 9:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు నిద్రించే సమయం. మరునాడు 4:30కు లేచే వరకు కూడా అందరినీ లేపే వరకు కూడా ఈ విధంగానే ప్రతిరోజు కూడా దినచర్య సాగుతూ ఉంటుంది. ఈ విద్యార్థుల యొక్క దినచర్య కార్యక్రమాలన్నీ కూడా వారిని వెన్నంటే ఉన్నటువంటి సంరక్షకులు అంటే కేర్ టేకర్లు చూసుకుంటూ ఉంటారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యలు కానీ ఇతరములైనటువంటి విషయాలు కానీ వారికి ఇబ్బందులు ఎదురైనప్పుడు వారు తిన్నగా ప్రిన్సిపల్ వద్దకు విషయాన్ని తీసుకువెళ్తారు. దానికి తగ్గ పరిష్కారం ప్రిన్సిపల్ గారు చూపెట్టి విద్యార్థులు బాగుగా ఆరోగ్యంగా ఉండి విద్యను అభ్యసించుటకు దోహదపడుతూ ఈ విధంగా వేద పాఠశాల ప్రతిదినము ఇలా వృద్ధి చెందుతూ ఉంటుంది. మా అబ్బాయిని ఈ పాఠశాలలో 6 ఏళ్ళుగా కృష్ణ యజుర్వేదంలో చదివిస్తున్నాను. బేసిక్గా ఈ వేదాధ్యయనం అనే దాని మీద నాకున్నటువంటి ఇదేమిటంటే నాకు బేసిక్గా మా పిల్లవాడికి సంస్కారం నేర్పించాలి అనే ఒక వాంఛ ఉండేది. సంస్కారం అనేది ఇప్పుడున్నటువంటి విద్యలన్నింటిలోకి ఈ ఒక్క విద్య వల్లే దొరుకుతుంది అని నా అభిప్రాయం. అందువల్లే మా అబ్బాయిని ఈ పాఠశాలలో ఈ వేదాధ్యయనం నేర్పించి దాని ద్వారా సంస్కారం అంటూ వస్తే మిగతావి జీవితం ఏదైనా కూడా సుఖంగా ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. ఈ పాఠశాలలో బాగా మా అబ్బాయికి వేదం అది నేర్పిస్తున్నారు. వాడు బాగా నేర్చుకుంటున్నాడు. సో దీనివల్ల మా వాడి వేదం అయిపోయేటప్పటికి మా వాడికి నేను అనుకున్నటువంటి నా యొక్క ఆశయం పూర్తవుతుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం. నా పేరు విరూపాక్షం రామనాథ శర్మ. నేను ఋగ్వేదం చదువుకుంటున్నాను. నేను సంవత్సరం నుంచి చదువుకుంటున్నాను. మా కుటుంబ పరంపరంగా. నమస్కారం. నా పేరు విరూపాక్షం రామనాథ శర్మ. నేను ఋగ్వేదం చదువుకుంటున్నాను. నమస్కారం. నా పేరు విరూపాక్షం రామనాథ శర్మ. నేను ఋగ్వేదం చదువుకుంటున్నాను. మా తండ్రి గారు చెప్పారు చదువుకోమని. నేను ఇక్కడికి వచ్చి ఏడాది అయింది. ఇక్కడ బాగా నేర్చుకొని పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్తాను. నమస్కారం. నా పేరు విరూపాక్షం రామనాథ శర్మ. నేను అయోధ్య నగర్ నుంచి వచ్చాను. ఇక్కడ ఏడాది అయింది ఇక్కడ చేరి. మా తండ్రి గారు నేర్చుకున్నారు ఋగ్వేదం. నేను నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్తాను. నమస్కారం. నమస్కారం. నా పేరు పంచాగ్నం ఆదిత్య శర్మ. నేను కృష్ణ యజుర్వేదం నేర్చుకుంటున్నాను. ఇది 15 ఏళ్ల కోర్సు. ఇది కృష్ణ యజుర్వేదం అనేది నేను చేరి 4 సంవత్సరాలు అవుతుంది. సమాజంలో వైదికం అనేది తక్కువ అవడం వల్ల దీన్ని ఇంకా నేను చదువుకొని దీన్ని సమాజానికి అందిద్దామని కృషి చేస్తున్నాను. మా తల్లిదండ్రుల ప్రేమ వల్ల, నా ఇష్టము వల్ల
ఇక్కడ నేను చేరాను. నమస్కారం. నా పేరు పంచాగ్నం ఆదిత్య శర్మ. నేను చేరి 15 నమస్కారం. నా పేరు పంచాగ్నం ఆదిత్య శర్మ. నేను కృష్ణయజుర్వేదం నేర్చుకుంటున్నాను. ఇది 15 ఏళ్ల కోర్సు. నేను చేరి 4 సంవత్సరాలు అవుతోంది. కృష్ణయజుర్వేదం అనేది సమాజంలో తక్కువ అవడం వల్ల దీన్ని ఇంకా పెంపొందించి నేను బాగా నేర్చుకుని సమాజానికి అందిద్దామని అనుకుంటూ కృషి చేస్తున్నాను. నమస్కారం. నా పేరు పంచాగ్నం ఆదిత్య శర్మ. నేను కృష్ణయజుర్వేదం నేర్చుకుంటున్నాను. ఇది 15 ఏళ్ల కోర్సు. నేను చేరి 4 సంవత్సరాలు అవుతోంది. సమాజంలో వైదికం తక్కువ అవడం వల్ల నేను దీన్ని నేర్చుకుని సమాజానికి అందిద్దామని ఆశిస్తున్నాను. ఇది మా తల్లిదండ్రుల ప్రేమ వల్ల, వాళ్ళ ప్రోత్సాహం వల్ల, నా ఇష్టము వల్ల దీన్ని నేను నేర్చుకుంటున్నాను. నమస్కారం. నా పేరు వేములకొండ వెంకట శివప్రసాద్ శర్మ. నేను విశాఖపట్నం నా పేరు వేములకొండ వెంకట శివప్రసాద్ శర్మ. నేను విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి శుక్లయజుర్వేదం నేర్చుకుంటున్నాను. ఈ కోర్సు 15 సంవత్సరాలు. నా పేరు వేములకొండ వెంకట శివప్రసాద్ శర్మ. నేను విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి శుక్లయజుర్వేదం నేర్చుకుంటున్నాను. ఈ కోర్సు 15 సంవత్సరాలు. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. సమాజంలో వైదిక ధర్మం పెంచాలనేదే నా ఆశయం. అందువల్ల నేను ఇక్కడ చదువుకుని బయటికి వెళ్ళి నా ఆశయం నెరవేర్చుకుంటాను. నా పేరు చామర్తి సాయిముత్యాల శర్మ. నేను నరసాపురం నుంచి వచ్చాను. సామవేదం జమిని శాఖ నేర్చుకుంటున్నాను. ఈ కోర్సు 15 సంవత్సరాలు. సమాజంలోకి సామవేదం జమిని శాఖని పెంచాలని ఆసక్తితో నేను చదువుకుంటున్నాను. నేను బాగా చదువుకుంటున్నాను. నాకు పాఠాలు బాగా చెప్తున్నారు. నా పేరు చామర్తి సాయిముత్యాల శర్మ. నేను నరసాపురం నుంచి వచ్చాను. ఇక్కడ సామవేదం జమిని 15 సంవత్సరాలు. నా పేరు చామర్తి సాయిముత్యాల శర్మ. నేను నరసాపురం నుంచి వచ్చాను. ఇక్కడ సామవేదం జమిని శాఖ నేర్చుకుంటున్నాను. ఈ కోర్సు 15 సంవత్సరాలు. సమాజంలోకి సామవేదం జమిని శాఖని పెంచాలని అనుకుంటూ ఆసక్తి చూపిస్తూ నేను సామవేదం జమిని శాఖ నేర్చుకుంటున్నాను. నా పేరు భీష్మక సాయిభవన్ దేశర్మ. నా పేరు భీష్మక సాయిభవన్ దేశర్మ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ నేను అథర్వవేదం సౌనక శాఖ నేర్చుకుంటున్నాను. మా కుటుంబంలో వేదం నేర్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి వేదం నేర్చుకుని నా భవిష్యత్ తరానికి అందిద్దామని ఆశయంతో చదువుకున్నాను. నా పేరు భీష్మక సాయిభవన్ దేశర్మ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను అథర్వవేద సౌనక శాఖ చదువుకుంటున్నాను. మా కుటుంబంలో వేదం నేర్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి వేదం నేర్చుకుంటున్నాను. నేను వేదం నేర్చుకున్న కారణం ఏమనగా నా భవిష్యత్ తరానికి నాకు వచ్చిన విద్యను అందిద్దామని కోరుతున్నాను. నా పేరు వెంకటప్పయ్య శాస్త్రి. మా అబ్బాయి ఇక్కడ కార్తీక్ గత 4 సంవత్సరాల నుంచి ఈ వేద పాఠశాలలో స్మార్త అధ్యయనం నేర్చుకుంటున్నాడు.
అయితే దీని మీద మేము వాడికి ఇక్కడ చేర్పించాలనే కుతూహలం ఎందుకంటే మా తాతగారు కానీ మా తండ్రి గారు మా తమ్ముడు ముగ్గురు కూడా ఆధ్యాత్మిక ఈ యొక్క వేద విద్య మీద కుతూహలంతో వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి ఇతన్ని కూడా ఆ పంథాలోనే నడిపించాలనే ధ్యేయంతో రెండో పాయింట్ హిందూ సంస్కృతి సంప్రదాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఈ యొక్క వేద విద్యను అంటే స్మార్తాన్ని నేర్పించడానికి మాకు ఇంట్రెస్ట్తో ఇతన్ని చేర్పించడం జరిగింది. కంచికచెర్లలో ఉన్న శ్రీ శివసాయి క్షేత్ర ఆవరణలో వేంచేసి ఉన్నటువంటి వేదావని నారాయణ సంస్కృత విద్యాలయంలో మాకు 33 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులకు ఋగ్వేదము, కృష్ణయజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, శుక్లయజుర్వేదము, స్మార్తము ఇవన్నీ కూడా ఒక్కొక్క వేదాన్ని కూడా 15 సంవత్సరాల కాలపరిమితిలో వాళ్ళకి నియమబద్ధంగా నిష్ఠాగరిష్టంగా చాలా శాస్త్రీయంగా ఉత్తమోత్తమంగా హైందవ ధర్మ పరిరక్షణ ప్రబోధకంగా ఉదాత్త ఆశయ సాధకంగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే చక్కని ఉదాత్తమైనటువంటి విద్యా వ్యవస్థ అందించబడుతుంది. చక్కటి నియమనిష్ట గరిష్ఠులైనటువంటి ఆచార్యవర్యులు బోధనలో పాలు పంచుకుంటుంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతి విద్యార్థికి కూడా సంస్కృతం తప్పనిసరి. సంస్కృతం ఎందుకు నేర్పాలి? సంస్కృతం అనేది మన సంస్కృతికి జీవగర్ర. అంతేకాదు సకల వేదాలకు మన సనాతన సంప్రదాయాలకు హిందూ ధర్మ పరిరక్షణకు కూడా కావాల్సినటువంటి ఉదాత్తమైనటువంటి గ్రంథాలు సంస్కృత భాషలోనే మనకి లభిస్తున్నాయి. ఆ భాషలో ఉన్నటువంటి ఉదాత్త రసవంతమైనటువంటి విలువల్ని తాదాత్మ్యంగా అందరూ నేర్చుకునేందుకు వీలుగా సంస్కృత భాషను ఇక్కడ మాధ్యమంగా బోధిస్తున్నాం. ఈ సంస్కృత భాషను కేవలం నేర్చుకోవడమే కాకుండా దీంట్లో శాస్త్రాలు, కావ్యాలు, నాటకాలు, అలంకార శాస్త్రాలు, వ్యాకరణాది గ్రంథాలు ఇట్లాంటివి అనేక అంశాలు బోధించబడుతున్నాయి. హైదరాబాదు సంస్కృత భారత ప్రచార సమితి వారి నిర్వహించేటువంటి అనేక వార్షిక పరీక్షలకు, అర్ధ సంవత్సర పరీక్షలకు మా విద్యార్థులు పంపించబడుతున్నారు. చక్కటి నియమనిష్టలతో ధోవతి, పంచ, శిఖాధారణ, చక్కటి వస్త్రధారణతో శాస్త్రీయబద్ధమైన సనాతన సంప్రదాయబద్ధమైనటువంటి విలువలకు ప్రతీకలుగా మా విద్యార్థులు ఇక్కడ విద్యను నేర్చుకుంటున్నారు. సంస్కృతంతో పాటు ఆంగ్లము, హిందీ, యోగా, గణితం, ధ్యానము వంటి అనేక ఇతర అంశాలను కూడా విద్యార్థులకు కూలంకషంగా చక్కటి నియమబద్ధంగా ఆచార్యవర్యులచే బోధించబడే సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ చక్కటి గ్రంథాలయ వసతి ఉన్నది. ఇలాంటి వసతినే కాకుండా విద్యార్థులు నియమబద్ధంగా ప్రతిరోజు క్రీడలతో తమ జీవితాన్ని ఆనందమయంగా సుఖమయం చేసుకునేటువంటి అవకాశం ఈ పాఠశాల కల్పిస్తున్నది. మా నారాయణ సంస్కృత విద్యాలయంలో ఈ విద్యాలయాన్ని వైదిక్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ట్రస్ట్ నిర్వహిస్తోంది. సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్కృత విద్యాలయానికి అనేక లక్ష్యాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనటువంటివి పొందుపరుస్తాను. నారాయణ సంస్కృత విద్యాలయాన్ని ప్రఖ్యాతమైనటువంటి వైదిక్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ట్రస్ట్ సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఈ నిర్వహిస్తున్నటువంటి సంస్థ దీనికి సంబంధించినటువంటి విద్యాలయానికి చక్కని మా వైదిక్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లక్ష్యాలు వేదాలు అనేకమైనటువంటి శాఖలతో కూడి ఉన్నాయి. 1131 శాఖలుగా నేడు గుర్తింపబడ్డాయి. కానీ ఈనాడు కేవలం 11 శాఖలు మాత్రమే ఋషుల పరంపరగా మన సమాజానికి అందుతున్నాయి.
వాటిల్లో మా పాఠశాలలో 5 శాఖలు ఇక్కడ కొనసాగించబడుతున్నాయి. ఎంతో విలువైనటువంటి మహత్తరమైనటువంటి ఈ ఇతర శాఖల్ని కూడా మా నారాయణ సంస్కృత విద్యాలయంలో కొనసాగించడానికి మేము లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇంతేకాకుండా ఆగమాలు, దీంట్లో శైవాగమం, వైష్ణవాగమం ఇలాంటి ఆగమాలు, శాక్తేయాలు ఇట్లాంటివి అనేక కోణాలతోటి విద్యార్థుల్ని సమర్థవంతమైనటువంటి విజ్ఞానవంతుల్నిగా శాస్త్ర సాంకేతిక రంగాలే కాకుండా దానికి సమానమైనటువంటి స్థాయిలో వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఇక్కడ మేము శాక్తేయాదులన్నింటినీ కూడా అందించే ప్రయత్నం మా లక్ష్యంగా మేము నిర్ణయించుకున్నాం. ఇలాంటి సమర్థవంతమైనటువంటి భావాలే కాకుండా చక్కటి గ్రంథాలయాన్ని ఇక్కడ అందించడం, మా విద్యార్థులకి దక్షిణ భారతదేశంలోని క్రమ పద్ధతులతోటే మాత్రమే విద్య గడపడమే కాకుండా ఉత్తర భారతదేశంలోనే కూడా అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు, సమాజంలో ఉన్నటువంటి విలువలు, దేశ భౌగోళిక పరిస్థితుల అవగాహన, అంతేకాకుండా అక్కడ విద్యా విధానంలోని మెళకువలు మా విద్యార్థులకు మేము సమర్థవంతంగా తెలియజెప్పే లక్ష్యాన్ని మేము నిర్దేశించుకున్నాం. ఇలాంటి లక్ష్య నిర్దేశాలతో మేము చాలా ఆనందంగా ముందుకు పయనిస్తున్నాం. ఆధునిక సమాజానికి వేద విద్య ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక పర్యావరణం విషయం తీసుకుంటే వేదం విధించినటువంటి అనేక రకాలైనటువంటి యాగాలు, హవిరి యాగాలు, సోమయాగాలు, అలాగే పాకయజ్ఞాలు ఇవన్నీ కూడా పర్యావరణ సమతౌల్యానికి ఎంతో ఉపకరిస్తాయి. అలాగే కంప్యూటర్ విద్య తీసుకుందాం. మానవుడి యొక్క సునిశిత పరిశీలన నైపుణ్యానికి ప్రతీక కంప్యూటర్. ఏకాగ్రతతో చేసేటువంటి వేదాధ్యయనం, ఆ వేదాధ్యయనం అనేది మౌఖిక సంప్రదాయంతో మనకి సంప్రదించింది. అంటే అనాదిగా గురువు శిష్యుడికి బోధిస్తూ మనకి ఈనాటి వరకు తీసుకొచ్చాడు. ఇటువంటి వేద విద్య మనకి ఆ వేద విద్య కాపాడబట్టడానికి వ్యాకరణం ఏర్పడింది. వ్యాకరణం పాణిని మహర్షి అష్టాధ్యాయి అనే పేరు మనకు అందించాడు. ఆ అష్టాధ్యాయిని పరిశీలించినటువంటి తర్వాత వ్యక్తులైనటువంటి నాగేశ భట్టు, కౌండ భట్టు శాబ్దబోధ పద్ధతిని ఆవిష్కరించారు. ఆ శాబ్దబోధ పద్ధతి మెషిన్ ట్రాన్స్లేషన్కి ఉపయోగపడేటువంటి సిమాంటిక్ నెట్ సిస్టమ్లా ఉందని అమెరికన్ సైంటిస్టు రిగ్బ్రిక్స్ చెప్పడం చాలా ఎంతో మనం గర్వించదగినటువంటి విషయం. ఈ విధంగా వేదాధ్యయన ఫలితమైనటువంటి శాబ్దబోధ కంప్యూటర్ కూడా ఉపయోగించడం అనేది నేటి కంప్యూటర్ పిపాసి అయినటువంటి మానవుడికి ఎంతో వేద విద్య అవసరం ఎంత ఉంది, వేద విద్యని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి దానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా మానవీయ సంబంధాలు ఈనాడు లేవని మనమంతా కూడా చాలా బాధపడుతున్నాం. మానవీయ సంబంధాలని నొక్కి చెప్పింది మన వేదం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అంటూ మనకి అందరి సంబంధం ఎంత అవసరం. మనకి తల్లిదండ్రులు, గురువు, అలాగే అతిథి అభ్యాగతులు అందరినీ కూడా మనం కలుపుకుంటూ సహజీవనం చేయాలి. దీనివల్లనే మనకి పరిపూర్ణత సిద్ధిస్తుందని వేదం చెప్పింది. అంతేకాకుండా వేదం మన ఆలోచన ఎలా ఉండాలి అనే విషయంలో చాలా ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది. యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని. వేద ఋషులు ఏం చెప్పారంటే, మేం చేసిందల్లా నువ్వు చేయమని మేం చెప్పడం లేదు, మేం చేసిన దానిలో ఏది మంచిదో దాన్ని నువ్వు చేయి అంతే. ఈ రకంగా స్వతంత్రమైనటువంటి ఆలోచన, స్వతంత్ర భావాలతో మనిషి ఎదగాలి అనేటువంటి ఒక చక్కని విషయాన్ని వేదం మనకు అందించింది. ఇంతేకాకుండా అగ్నిహోత్రానుష్ఠానం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ రోజుకి కూడా చాలా అవసరమైనటువంటివి. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండడానికి, ఏ రకమైనటువంటి సంక్రమించే వ్యాధులు సోకకుండా ఉండడానికి చాలా అవసరమైనటువంటిది. ఇంతేకాకుండా వేదం చెప్పినటువంటి ఏకమేవా ద్వితీయం నేహనానాస్తి కించన అనేటువంటి, అంటే ఒకే బ్రహ్మ పదార్థం ఈ ప్రపంచమంతా, ఈ చూసేవాడు చూడబడేది అంతా కూడా ఒకటే, రెండు లేదు అని ఏదైతే చెప్పిందో, రెండు లేకపోతే ఈ ప్రపంచం ఎలా అని చెప్పడానికి మాయావాదాన్ని అద్వైత సిద్ధాంతంలో మనం అంగీకరించాం. ఈ వాదాన్ని తీసుకునే శూన్యాన్ని గణిత శాస్త్రంలో ఆవిష్కరించారు భాస్కరాచార్యుడు మొదలైనటువంటి గణిత శాస్త్రవేత్తలంతా. అంటే వేదము యొక్క చిట్ట చివరి పరిష్కారాలన్నీ కూడా ఆధునిక మానవుడికి ఈ రోజున వేదంలో చెప్పబడినటువంటి అన్ని సిద్ధాంతాలు కూడా ఆధునిక మానవుడికి తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఏదో రకంగా ఉపయోగిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. దీనికి లీలావతి గణితమే సాక్ష్యం. ఇలాగా తరిచి చూస్తే శిల్పశాస్త్రమేమి, వైదిక గణితమేమి, అలాగే యాగశాల నిర్మాణం, అలాగే పశుయాగాల్లో చెప్పబడినటువంటి అనేక విధానాలు, ఇవన్నీ కూడా నేటి మానవుడి విజ్ఞానానికి చాలా దగ్గరగా ఉండడం మనం అందరం కూడా స్వీకరించవలసిన విషయం.